Monday, Sunday episode review చూసేద్దామా? ఏ హాయ్, నమస్కారం. నమస్తే, ఎట్లున్నారు? నాగమామ వచ్చాడు. ఫ్రైడే హైలైట్ చూపించారు. నబీల్ ఇంకా ఆదిత్య మాట్లాడుకుంటున్నారు. ఆదిత్య ఏమో నాకెందుకో నిఖిల్ టీమ్ లో నేను ఫిట్ అవుతానని అనిపించలేదని చెప్తున్నాడు. ఆ తర్వాత నబీల్ వచ్చి సీతకి నిఖిల్ అంటే ఇష్టం అని ఆదిత్యతో చెప్తున్నాడు. ఆదిత్యమో ఏమో నాకేం తెలియదు అంటున్నాడు. అసలు ఏం అర్థం కూడా ఆదిత్య అయితే. క్రిస్మస్ స్టైల్ వాక్ చేసిండ్రు అమ్మాయిలు. క్రిస్మస్ జెగిన్స్ ఇంకా లెగిన్స్ తో క్యాట్ వాక్ చేయాలి. అందరు మస్తు చేసిండ్రు, కానీ అందులో ఇంకా విష్ణుప్రియ మస్తు చేసిండే. హోస్ట్ ఏమో మణికంఠ సూపర్ గా ఎంజాయ్ చేశారు. తర్వాత సోనియా ఇంకా మణికంఠ నామినేషన్స్ గురించి, ఎవరు సేవ్ అవుతారో వాటి గురించి మాట్లాడుకున్నారు. ఇక మన నిఖిల్ క్లాన్ వాళ్ళైతే అందరు పనుకున్న తర్వాత గుసగుసలాడుతున్నారు. ఇక మన బిగ్ బాస్ ఊరుకుంటాడా, వాళ్ళకి గట్టిగా వార్నింగ్ ఇచ్చాడు. బిగ్ బాస్ సౌండ్ కి పాపం సీత క్లాన్ వాళ్ళకి డిస్టర్బ్ అయింది. నిఖిల్ వాళ్ళకైనా ఏం ఫరక్ పడలేదు. డిస్టర్బ్ అయినా సీత టీం వాళ్ళు ఏం లొల్లి పెట్టుకోలేదు. నబిల్ సౌదీలోని కబాబ్స్ తింటుంటే నిఖిల్ ఇంకా యష్మి ఎందుకు వచ్చిల్లా అని అనుకున్నా. లేచి చూస్తే బిగ్ బాస్ అనౌన్స్మెంట్ అని అన్నాడు. నాగమామ ఫస్ట్ టాస్క్ ఇచ్చాడు. ఏంటనుకున్నావు? హీరో ఆర్ జీరో. మన యష్మిని ఎంతమంది బాయ్స్ ఆర్ గర్ల్స్ ఉన్నారని అడిగితే కరెక్ట్ గా చెప్పింది. ఫస్ట్ మన నాగమామ మణికంఠ అని పిలిచాడు. హీరో ఎవరని అడిగితే సీత అని చెప్పాడు. జీరో ఎవరంటే నైనిక అని చెప్పాడు. సీతకేమో క్లారిటీ ఆఫ్ థాట్ ఉంటదంట. నైనిక ఏమో ఓవర్ థింకింగ్ చేస్తుంది, గేమ్ సరిగా ఆడటం లేదు అని చెప్పాడు. నాగమామ ఏమో కరెక్ట్ ఈ రెండు అయితే అని చెప్పాడు. నెక్స్ట్ యష్మి నబిల్ కి 100% ఇస్తున్నాడు అని హీరో ఇచ్చింది, నైనికకి 0 అని చెప్పింది. నెక్స్ట్ మన నాగమామ మస్తు పొగిడిండు నబిల్ ని. నబీల్ హీరోగా పృథ్వీరాజ్ కి ఇచ్చాడు. ఈ మధ్య అసలు అగ్రెషన్ తగ్గించుకొని సూపర్ గా ఆడుతున్నాడు అనగానే నాగమామ కూడా కరెక్ట్, నువ్వు నా డోపమైన్ అని అన్నాడు. తర్వాత జీరో ఎవరికి పెట్టాడు అనుకున్నావు? మణికంఠకి. నువ్వు సెల్ఫ్ సాక్రిఫైస్ చేసుకున్నావు అని చెప్పి వీడియో చూపించాడు. మనీ ఏమో నా థాట్స్ కంట్రోల్లో లేవు అని చెప్తున్నాడు. నాగమామ వచ్చి అసలు నువ్వు మైక్ ఎందుకు ఇసిరేసావు, నువ్వు స్టాండ్ తీసుకోవట్లేదు, కంట్రోల్ గా ఉండు, ఓవర్ యాక్టింగ్ చేయకు, ఓవర్ రియాక్టింగ్ వద్దు అని అన్నాడు. ఆదిత్య హీరో నిఖిల్ కి ఇచ్చి 3 times చీఫ్ అయ్యిండు అని చెప్పిండు. ఆ తర్వాత 0 మణికంఠకి ఇచ్చి టీమ్ ప్లేయర్ కాదు నువ్వు అని చెప్పిండు. అండ్ నెక్స్ట్ ఇక నైనిక వచ్చేసి సీతకి హీరో ఇచ్చింది. హీరో ఇచ్చి షీఈ్ వెరీ ఎమోషనల్లీ స్ట్రాంగ్, చాలా క్లియర్ గా ఉంటది అని చెప్పింది. నెక్స్ట్ 0 మన మణికంఠకి ఇచ్చి నువ్వు చాలా సెల్ఫ్ సాక్రిఫైస్ చేయడం వల్ల అని చెప్పింది. ప్రేరణ హీరో ఏమో నబీల్ కి ఇచ్చింది. అసలు ఒక గుడ్ హ్యూమన్ బీయింగ్, అన్ని ఎమోషన్స్ కి వాల్యూ ఇస్తాడు అని చెప్పి ఇచ్చింది. నిఖిల్ కి ఏమో 0 ఇచ్చింది. అసలు అతనికి ఏం స్ట్రాటజీ ఏంటో, పప్పులా చేస్తాడో ఏం చేస్తాడో అర్థం కావట్లేదని చెప్పింది. ప్రేరణ చెప్పింది కరెక్ట్ పాయింట్. నిఖిల్ నిజంగానే ఇన్నోసెంటా కాదు, స్మార్టా కాదు, పప్పులా ఉన్నాడని నాగమామ కూడా అన్నాడు. నిఖిల్ ఆన్సర్ చాలా ఫన్నీగా ఉండే. సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ టాస్క్ లో నువ్వు నబిల్ ని ఎందుకు తీసేసావు అని అడిగాడు మన నాగమామ నిఖిల్ ని అడిగితే అప్పుడు మిస్అండర్స్టాండింగ్ అని చెప్పిండు. ఏ మిస్ వల్ల మిస్అండర్స్టాండింగ్ అయింది అని అడిగాడు మన నాగమామ. ఏంటో ఇవాళ నాగమామ మాత్రం క్లియర్ కట్ గా అడుగుతున్నాడు. నిఖిల్ ని చిన్న క్లాస్ పీకాడు, కానీ నిఖిల్ కి ఇలా జరగాల్సిందే. క్లాస్ పీకితే తప్ప మారేలా లేడు. కిర్రెక్ సీతని అడిగాడు నాగమామ నిఖిల్ గురించి. వాడు చెప్పేది ఒకటి చేసేది ఒకటి, నాకు అందుకే నచ్చట్లేదు అని చెప్పింది. నాగమామ కూడా చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశాడు. అయినా మారడా వాడి కర్మ ఇక. అంతేగా, అసలు వాడి టీమ్ లోకి ఎవ్వరు రాలేదు, ఆ ఇద్దరు తప్ప. అదే నాగమామ కూడా చెప్పిండు. ఇంటాడో లేదో మరి చూద్దాం. నెక్స్ట్ సోనియా వచ్చింది. హీరో ఏమో తెలిసిందేగా పృథ్వీరాజ్ కి, 0 ఏమో మణికంఠకి. ఆ తర్వాత సీత నబీల్ కి ఇచ్చింది. హీరో కరెక్ట్ గా చెప్పింది, హ్యాండ్ బాగాలేకపోయినా సూపర్ గా ఆడుతున్నాడు నబీల్ అని. 0 ఏమో నిఖిల్ కి, ఈ మధ్య చెప్పేది ఒకటి చేసేది ఒకటి, ఫ్లిప్ అవుతున్నాడు చాలా అని చెప్పింది. నాగమామ సీతకి నిఖిల్ అంటే ఇష్టం అని చెప్పాడు. బట్ నీ ఆట వల్ల నువ్వు 0 అవుతున్నావు అని చెప్పాడు. ఇన్ఫ్లుయెన్స్ లేకుండా ఆడమని అడ్వైజ్ కూడా ఇచ్చాడు. పృథ్వీరాజ్ నబిల్ కి హీరో ఇచ్చి గేమ్ చాలా బాగా ఆడాడు అని చెప్పిండు. నెక్స్ట్ 0 మణికంఠకి ఇచ్చి లయర్ అని చెప్పిండు. మణికంఠ నాకేం అర్థం కావడం లేదు అని నాగమామ కూడా చెప్పిండు. తర్వాత సోనియా క్లాస్ పీకాడు. నామినేషన్స్ టైంలో విష్ణుని అడల్టరేటెడ్ కామెడీ అని అంత చేసావు కదా, మరి ఇప్పుడు యష్మిని నువ్వు చేసింది ఏంటి అని వీడియో చూపించాడు. దరిద్రం ఏంటి అంటే వీడియో చూసిన తర్వాత కూడా సోనియా వాట్స్ ని మ్యానిపులేట్ చేస్తుంది. ఒకనొక టైంలో నాగమామ కూడా కన్ఫ్యూజ్ అయ్యి అసలు ఏం జరిగిందే అనుకున్నాడు. వీడియో చూసినాక కూడా పృథ్వీరాజ్ ఇంకా నిఖిల్ సోనియా వర్షన్ అది కాదు అని సపోర్ట్ చేసిండు చూడు, అస్సలు అది హైలైట్. నాగమామ అయితే ముగ్గురికి క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇంకా కూడా వినలేదనుకో, మూర్ఖుడి మనసు రంజింపరాదు. బా ఏం చెప్పినావు.
ఆ తర్వాత నాగమామ విష్ణుప్రియ అని పిలిచి పులిహోర ఎవరు దద్దోజనం ఎవరు అని అడిగాడు. పులిహోర ఏమో పృథ్వీరాజు, నిఖిల్ ఏమో దద్దోజనం అని చెప్పింది. తర్వాత హీరో వచ్చేసి ప్రేరణకి ఇచ్చింది కింగ్ క్వీన్ క్వాలిటీస్ అన్ని ఉన్నాయని చెప్పింది. జీరోనేమో మన సోనియాకి ఇచ్చింది. పృథ్వీరాజ్ కి చాలా డియర్ అని సోనియాకి సారీ చెప్పింది. తర్వాత విష్ణుప్రియది వీడియో వేశాడు, అదే రెడ్ బొట్టు బ్యాంగిల్స్ ది అని చూపిస్తే విష్ణు ఏమన్నారంటే అదే కాంచనాను మేము ఏడిపిస్తామని అన్నప్పుడు నాగమ్మ సీరియస్ ఇష్యూ ఇది అని సీరియస్ గా చెప్పేసరికి పాపం భయం వేసింది విష్ణుకి. నిఖిల్కి ఆడియన్స్ కి సారీ అని చెప్పింది. తెలంగాణలో అయితే ఎంత చెత్త డెసిషన్ అయినా గట్లనే అంటారు, కానీ అనకూడదు అంతే. ఆ తర్వాత యష్మికి పడ్డాయి మొట్టికాయలు. అసలు వీడియో చూపిస్తారనుకోలేదు. ఫైనల్లీ క్లియర్ గా యష్మి మణికంఠ అని వాడు అబ్బాయి కాదు అన్నది వీడియోలో. కానీ నాగమామ ముందు ముచ్చట మార్చింది, మణికంఠకి సారీ చెప్పింది. మణికంఠను కూడా తిట్టాడు, నువ్వు ఎందుకు స్టాండ్ తీసుకోవట్లేదు, నువ్వు స్టాండ్ తీసుకోవాల్సింది కదా అని. ఈలోపు ఒక చిన్న బ్రేక్ ఇచ్చాడు నాగమామ. సోనియానేమో కాంతార క్లాన్ దగ్గరికి వెళ్ళింది ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడానికి. చివరికి గొడవ పెట్టుకొని వచ్చింది. అసలు సీత దుమ్ము దులిపింది. అసలు నిఖిల్ తో నాకు ప్రాబ్లం అయితే నువ్వెందుకు మధ్యలో మాట్లాడుతున్నావు అని చెడు కూడా ఆడేసింది. అసలు ఈ మధ్యలో బ్రేక్ లో ఒక గొడవ జరిగింది. ఆ గొడవ ఏంటి, నేను వెళ్ళే లోపలే గొడవ స్టార్ట్ చేసేసారా అని అడిగాడు నాగమామ. సీత ఏమో క్లియర్ కట్ గా చెప్పింది, నేను నిఖిల్ తో మాట్లాడుతుంటే సోనియా మధ్యలోకి వస్తుందని. ఆ తర్వాత నిఖిల్ ఏమో హీరో పృథ్వీరాజ్ అని చెప్పాడు, చేంజ్ అయ్యాడు, స్ట్రాంగ్ అయ్యాడు అని చెప్పాడు. జీరో ఏమో మన మణికంఠకి ఇచ్చాడు, క్లారిటీ ఆఫ్ థాట్ లేదు అని చెప్పాడు. ఈలోపు మన నాగమామ ఊరుకుంటాడా, నువ్వు కూడా అంతే కదా అని అన్నాడు. హౌస్ పరంగా జీరో మణికంఠ అని చెప్పిండు, అడ్వైస్ కూడా ఇచ్చిండు, స్ట్రాంగెస్ట్ పర్సన్ కి వీక్ తెలుస్తది అని. మణికంఠని కరెక్ట్ చేసుకోమని అడ్వైస్ ఇచ్చాడు, బాగానే అడ్వైస్ ఇచ్చాడు, కానీ జీరోస్ ఎక్కువ రావడం వల్ల నువ్వు డైరెక్ట్ డేంజర్ జోన్ అని చెప్పాడు. నాకు ఎందుకో అందరు మనీని టార్గెట్ చేస్తున్నారు అనిపిస్తుంది. అబ్బా అన్ఫేర్ ఇది కదా. నబిల్ కేమో ఎక్కువ హీరోస్ వచ్చాయని నాగమామ కబాబ్స్ పంపించాడు. ఇక ఒక సేవింగ్ చేసిండు, ప్లేట్స్ మీద ఫోమ్ ఉంటది, అన్సేఫ్ ఆర్ సేఫ్ అని రాసి ఉంటది అని చెప్పిండు నాగమామ. ఇక ఆ ప్లేట్స్ ని నైనిక, నబిల్, ప్రేరణ ఇంకా ఆదిత్యకి ఇచ్చిండ్రు. నిఖిల్ తెచ్చిన ప్లేట్ లో పృథ్వీరాజ్ ఇంకా సోనియావి ఉన్నాయి. నాగమామ సంథింగ్ ఈజ్ ఫిషీ అని ఇలా అన్నాడు. నబిల్ ఒక్కడే సేవ్ అయ్యండి. ఇక నెక్స్ట్ ఎపిసోడ్ లో చూడాలి ఎవరు సేవ్ అవుతారో, ఎవరు ఎలిమినేట్ అవుతారో అని. ఇక ఈ వీక్ ఓటింగ్ ఎలా ఉందో చూద్దామా. నబిల్ కి 33% తో ఫస్ట్ ప్లేస్ లో ఉన్నాడు. ఇక మణికంఠకి 17% వచ్చింది. థర్డ్ ప్లేస్ లో 15% తో ఆదిత్య ఉన్నాడు. కొన్ని ఓట్స్ అటు ఇటు తేడాతో ఫోర్త్ ప్లేస్ లో సేమ్ 15% తో ప్రేరణ కూడా ఉంది. ఇంకా బాటమ్ టూ ఇంకెవరు ఉంటారు, పృథ్వీరాజ్ ఇంకా సోనియా. పృథ్వీకి ఓన్లీ 13%, లాస్ట్ లో కేవలం 8% తో సోనియా ఉంది. ఈసారి సోనియానే ఎలిమినేట్ అవుతుంది అంటే ఇది జస్ట్ మై ఎస్టిమేషన్ అండి, కొన్ని ఫ్యాక్ట్స్ తో. నిజంగానా? మరి సీక్రెట్ రూమ్ అని రూమర్ ఉంది, బిగ్ బాస్ బిడ్డ కదా, పోనివ్వడు అంత ఈజీగా. ప్రజలందరూ కోరుకుంటున్నారు బలంగా అక్క పోవాలి, నిఖిల్కి బుద్ధి రావాలని. చూద్దాం నెక్స్ట్ ఎపిసోడ్ లో ఏం జరుగుతుందో. బిగ్ బాస్ ఇంకా మనం సేవ్ చేయడానికి ట్రై చేస్తారేమో చూడాలి. అప్పటిదాకా సెలవు, బాయ్. ప్లీజ్ డూ లైక్, షేర్, కామెంట్ అండ్ ఆల్సో డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మా ఛానల్ ని లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి కొంచెం.